ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కుక్కిలిగడ్డలో పర్యటించారు. అవనిగడ్డలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్లో విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి నాకు మంచి మార్కులు వేస్తారు, లేదంటే మైనస్ మార్కులు పడతాయి. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ సరదాగా మాట్లాడారు. విద్యార్థులతో తాను మాట్లాడిన వీడియోను మంత్రి లోకేష్ పోస్టు చేశారు. మీరంతా బాగా చదవాలి, మీకు మార్కులు సరిగా రాకపోతే సీఎం గారు నా మార్కులు తీసేస్తారు. బాగా చదవాలి, టీచర్లు చెప్పింది శ్రద్ధగా వినాలి, ఏ సందేహం ఉన్న వారిని అడగండి, తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను గౌరవించాలి, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయులు నన్ను గైడ్ చేయడం, బాగా చదువు చెప్పడం వల్లే. సమ్మటివ్ అసెస్మెంట్, ఫార్మటివ్ అసెస్మెంట్లో మంచి మార్కులు రావాలి, మీరు శ్రద్ధ పెట్టాలి, సరేనా అని విద్యార్థులతో అనగా వారంతా ఓకే సార్ అని ఎంతో ఉత్సాహంగా బదులిచ్చారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు. కూర్చోండి. బాగా చదువుతున్నారా? ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు? చూపించు. బయాలజీయా ఈరోజు? టాప్ క్లాస్ అండి. గుడ్. క్లాస్ 7 కదా ఇప్పుడు? క్లాస్ 7 కదా ఇది. కూర్చో. బాగా చదువుతున్నారా? మీరు పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలి, మార్కులు ఇంప్రూవ్ అవ్వాలి, బాగా శ్రద్ధగా చదవాలి. ఈరోజు దాతలు అద్భుతంగా చేశారు చూడు, స్కూలు బాగుంది కదా. మీకోసం చేసాం, మీ భవిష్యత్తు కోసం చేసాం. సో బాగా చదవాలి. స్కూల్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ టైం పెట్టాలి, ఓకేనా? ఇప్పుడు టెక్నాలజీ బాగానే వాడుతున్నారా? బోర్డు అనుకొస్తుందా? బాగున్నారా తల్లి? ఇంకేంటి మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు ఏం ఇంప్రూవ్ చేయాలి చెప్పినానా? ఏమైనా ఏం ఇంప్రూవ్ చేయాలి? ఎలా ఇంప్రూవ్ చేయాలి? నేను పుస్తకాలు ఇస్తున్నాం కదా, యూనిఫామ్ అవి వస్తున్నాయి. ప్రభుత్వం సైడ్ నుంచి కావాల్సిన యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ అయినా అందజేస్తున్నాం. అడ్మిషన్స్ చూసుకుని టీచర్ల నియామకం కూడా చేస్తున్నాం, ఎక్కడ గ్యాప్ లేకుండా. మీరు చేయాల్సింది టీచర్ అమ్మ చెప్పినట్లు శ్రద్ధగా చదవాలి, బాగా చదవాలి, రిజల్ట్స్ చూపించాలి. మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను ఇక్కడ మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్రతి మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి అడుగుతా సరిగ్గా చదవకపోతే, ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి.